శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశంలో సారభూతంగా మనం తీసుకుంటే ఈ మూడు విషయాలండి. ఒకటి, నామే రుచి, భగవంతుడి యొక్క నామాన్ని శ్రద్ధతో నమ్మకంతో జపం చేయడం, హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా పలకటం. రెండవది, భాగవతోత్తముల యొక్క సేవ. మూడవది, జీవుల పట్ల దయ. జీవే దయ అని అంటారు. ప్రతి ఒక్క జీవరాశికి కూడా మనవంతు సేవ, భగవంతుడు కూడా వాళ్ళ లోపల ఉన్నారు అని గుర్తించి భగవత్ సేవగా వాళ్ళందరి యొక్క సేవ. నామే రుచి, జీవే దయ, వైష్ణవ సేవ. ఈ మూడు చేస్తే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పూర్తి కృప మనకి లభిస్తుంది. మీరు సూర్యదాస్ అని కృష్ణ భక్తుడి గురించి వినే ఉంటారండి. ఆయనకి నేత్రములు కనిపించవు, కానీ ఏ రోజు ఎలా అయితే భగవంతుడికి అలంకరణ చేస్తారో అలా వర్ణిస్తూ ఉండేవారు అనమాట గీతములలో. పూజారులు అనుకున్నారు ఒకసారి టెస్ట్ చేయాలి అని. ఏ అలంకరణ లేకుండా కేవలం కౌపీనంతో ఒక రోజు ఆ కర్టెన్ని తీస్తారనమాట. అప్పుడు సూర్యదాస్ అంటారు, ఏ కృష్ణ, ఈ రోజు నువ్వు కేవలం కౌపీనం వేసుకొని నగ్నంగా కనిపిస్తున్నావు అని గీతను రచిస్తారనమాట. నేత్రములు ఉండటం ముఖ్యం కాదండి, భక్తి ఉండటం ముఖ్యం భగవంతుని దర్శించడానికి. బృందావనంలో మోర్ కుటీర్ అనే ఒక ప్రదేశంలో ఒక నేత్రములు లేని కృష్ణ భక్తుడు రాధాకృష్ణుడు ఎలా నెమలి రూపంలో నృత్యం చేశారో పెయింటింగ్ వేశారనమాట. కాబట్టి నేత్రములు ఉండటం ముఖ్యం కాదు, ఆ భక్తి ఉండటం ముఖ్యం, ఆ నమ్మకం ఉండటం ముఖ్యం. భగవంతుడు ఎవరికైనా సరే తమ కృప, తమ దర్శనాన్ని కలిగిస్తారు. హరే